నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. నమస్తే అండి అనిల్ గారు. నమస్కారం. అనిల్ గారు, రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అభివృద్ధి పందాలో దూసుకు వెళ్ళిపోతోంది. దూసుకెళ్ళడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ అంటూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం మనం చూసాం. ఓకే, చాలా మంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. మీ వర్షన్ ఏంటి? మీరేమంటారు? అది కొత్త జిమ్మిక్, అది కొత్త జిమ్మిక్. యాక్చువల్లీ తెలంగాణ ఈస్ ఫాలింగ్. రేవంత్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ ఈస్ ఫెయిలింగ్. సో దాన్ని కవరప్ చేసుకోవడానికి ఎంఓయూస్ సైన్ అయితే కాదు కదా. సో 5.2 lakh crore ఎంఓయూస్ ఇది ఆయన చెప్పారు. లాస్ట్ సమ్మిట్ నుండి ఇప్పుడు వచ్చేలాగే 10% మెటీరియల్ కాలేదు. అవి ఎంఓఈసీ అనేవి 4 తీసుకోవడానికి పనికిరావు. ఎంఓయూస్ చేసుకున్నారు వీళ్ళు. ప్లస్ ఇంకొకటి ఏమంటే అక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. గ్లోబల్ డెలిగేషన్ ఎంతమంది వచ్చారు. ఒక షో పుట్అప్ చేసేసి జనాలను మెస్మరైజ్ చేసి అండ్ యూ కాలింగ్ ఇట్ తెలంగాణ గ్లోబల్ లైక్ తెలంగాణ రైజింగ్. మై క్వశ్చన్ ఈజ్ హౌ అబౌట్ ద అదర్ జోన్స్? వరంగల్ ఎక్కడుంది అందులో, లేకపోతే కరీంనగర్ ఎక్కడుంది, వేరే కారిడార్స్ ఎక్కడున్నాయి, డీసెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏముంది? తెలంగాణ అంటే అవన్నీ వస్తాయి కదా. హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్కి ఇంకొక ఆర్ఆర్ పెట్టి ఇంకో మెట్రో వేస్తాను, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఫ్యూచర్ భారత్ సిటీ కడతానని చెప్పి 4th సిటీ అని చెప్పి దిస్ ఈజ్ ఆల్ సెంట్రలైజ్డ్ ఇన్ టు ఓన్లీ హైదరాబాద్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ డ్రామా ఆఫ్ రేవంత్ రెడ్డి టు కవర్ అప్ హిమ్సెల్ఫ్. ఆయన కవరప్ చేసుకోవడం కోసము, పాజిటివ్ బ్రాండింగ్ చేసుకోవడం కోసం. అంటే ఆయన సిన్సియర్ వర్కర్ అయితే ఆయన కారిడార్స్ డెవలప్ చేయాలి, ఆయన డేటాబేస్ బయట పెట్టాలి. డెలిగేట్స్ ఎంతమంది వచ్చారు, హౌ మెనీ అదర్ నేషనాలిటీస్ హవ్ కమ్, అండ్ ప్లస్ వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, వాటిని ట్రాక్ చేసే సిస్టమ్ ఏంటి? అకౌంటబిలిటీ ఎవరు హోల్డ్ చేస్తారు? ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది? వాళ్ళ ల్యాండ్ అలాట్మెంట్స్ ఏంటి? ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో బయట పెట్టాలి. ఇవన్నీ అంటే 1 by 1 వెళ్తూ ఉంటుంది కదా. అక్కడ ఎవరు ఉన్నారు? అక్కడ టాలీవుడ్ లో ఉన్న మూవీ యాక్టర్లు తీసుకొచ్చి పాటలు పాడించి, పాటలు ఖచ్చితంగా అది ఏమంటే రాష్ట్రము పేరు పెట్టుకున్నప్పుడు, తెలంగాణ రైజింగ్ అన్నప్పుడు, దెన్ గ్లోబల్ అనే పేరును వాడినప్పుడు పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నావు. అక్కడ కనీసము లైక్ హైదరాబాద్లో చదువుకొని సిఓస్కి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు బయట దేశాల్లో. వాళ్ళని తెచ్చుకోలేకపోయారు. నాదేళ్ళని కానీ లేకపోతే కొంతమంది బయట ఉన్నారు కదా, వేరే కంపెనీస్కి గూగుల్ సిఓస్, మైక్రోసాఫ్ట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇండియాలో. నన్ ఆఫ్ దెమ్ ఆర్ అట్లీస్ట్ హియర్. వాళ్ళ రిప్రజెంటేషన్ కానీ వాళ్ళని నువ్వు తెచ్చుకోగలగాలి తెలుగు రాష్ట్రాలు. అంటే ఇప్పుడు హైదరాబాద్ కున్న అడ్వాంటేజెస్ ఏమంటారు? మీరు ఇంతకు ముందు చెప్తున్నగా అంటే జిల్లాల పరిస్థితి ఏంటి అనేది మీ క్వశ్చన్ మార్క్. మై క్వశ్చన్ మార్క్ ఏమంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏది? ఇక్కడ హైదరాబాద్ గురించే సమ్మిట్, అదంతా హైదరాబాద్ చుట్టుపక్కల గురించి మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ వాడినప్పుడు తెలంగాణ మొత్తం అభివృద్ధి గురించినటువంటి ప్రణాళిక ఎక్కడనేది? రూరల్ డెవలప్మెంట్ ఏది? అందులో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవి? తెలంగాణ హైదరాబాద్ ఒక్కటే కాదు కదా, అట్లీస్ట్ 6 అదర్ పాకెట్స్ ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ అన్నప్పుడు ఆ పాకెట్స్కి లైక్ వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ ఇట్లాంటి ప్రాంతాలకి సంబంధించినటువంటి స్పెషల్ ఫోకస్ ఎక్కడ? డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్లో ఉండాలి కదా. ఓకే, కరీంనగర్లో దిస్ ఈజ్ వాట్ వీ గోయింగ్ టు డూ, వరంగల్లో దిస్ ఈజ్ వాట్ వీ గోయింగ్ టు డూ అని చెప్పి ఆ కారిడార్స్ని కూడా నువ్వు డెవలప్ చేసినప్పుడే నువ్వు తెలంగాణ రైజింగ్ అని పెట్టాలి. లేకపోతే హైదరాబాద్ రైజింగ్ అని పెట్టుకోవాలా. గ్లోబల్ తీసేసి నీకు గ్లోబల్కి ఎక్కువ మంది రానప్పుడు ఆ పేరు కూడా తీసేసి లోకల్ అని పెట్టుకోవాలి. అంటే ఆ విధంగా వెళ్ళాలి. పేరు పెట్టుకున్నప్పుడు దానికి తగినట్టుగా నువ్వు డెలివరీ చేయాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక ప్రొడక్ట్ ఉందో దాన్ని డెలివరీ చేయడానికి సంసిద్ధులు అవుతున్నారా, లేదు అని అంటే పిఆర్ పైన ఫోకస్ పెట్టారు అని అనుకుంటున్నారా? మీ క్వశ్చన్ ఎక్కడో మోర్ ఆఫ్ పిఆర్ దెన్ ఎగ్జిక్యూటివ్. బేసికల్లీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ పిఆర్. పిఆర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. పిఆర్ కాదు, ఆయన పోస్ట్ సీఎం లైక్ ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కాబట్టి రాష్ట్ర సమాభివృద్ధి గురించి ఆలోచించాల్సిన వ్యక్తి కాబట్టి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి కాబట్టి నువ్వు గ్లోబల్ అని తర్వాత తెలంగాణ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పాలి. అక్కడ దేర్ హ్యాస్ టు బి సమ్ డేటాబేస్ ప్రజెంట్ చేయాలి బయట. అసలు ఎన్ని నేషనాలిటీస్ వచ్చారు, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, తర్వాత ఎంతమంది నువ్వు ఇన్వైట్ చేసినావు,
తర్వాత ఈ కారిడార్స్కి ఫోకస్ ఏంటి, అక్కడ మొత్తం నేను గమనించింది అంత ఏమంటే ఇట్ ఈస్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోకుండా చేసుకోవాలి అనే దగ్గర మాత్రమే పని జరిగింది. కానీ తెలంగాణ అంటే ఐఎమ్ టాకింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కాబట్టి అన్ని ప్రాంతాలకి కనీసం ఈ 6 కారిడార్స్కి స్పెషల్ ఫోకస్ పెట్టి నువ్వు దానికి తెలంగాణ రైజింగ్ అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేది అనేది మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. మేధావులు ఖచ్చితంగా దీని గురించి ఖండించాల్సి ఉందన్నమాట. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత 2 దఫాలుగా కేసీఆర్ గారే రాష్ట్రాన్ని పరిపాలించారు. థర్డ్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏం చెప్తారు డిఫరెన్స్? అదే నేను అంటే ఏమంటే ఆయన మొదటి వరుసలో మొదటి రకమైన జిమ్మికులు చేసుకొని పదవిలోకి వచ్చాడు. మొదటి వరుసలో రాజకీయాల్లోకి రావటానికి, సీఎం సీట్ దగ్గర రావడానికి కూడా ఆయన చెప్పగలిగిన అబద్ధాలు చెప్పుకొని పవర్లోకి వచ్చాడు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ పొలిటికల్ సైడ్ హియర్, ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఎ వెరీ క్లియర్ అనలిస్ట్ హియర్. ఏమంటే అన్ని రకాల అబద్ధాలు చెప్పుకొని ప్రామిసెస్ అన్ని చేసి పదవిలోకి వచ్చాడు కాబట్టి మరలా వాటిని నిలబెట్టుకునే క్రమంలో మరలా ఇంకో కొత్త డ్రామా ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. లేదంటే ప్రజల కోసం నువ్వు నిజంగా చేయాలనుకున్నప్పుడు నీ ప్రణాళికలో ఈ 6 జోన్స్ కూడా నువ్వు ఇంక్లూడ్ చేసుకొని ఉండాల్సిందే. ఇంకా ఎక్కువ ప్లానింగ్ తీసుకోవాలి. 5.5 crores కాదు నీకు కావాల్సింది, 5 lakh crores కాకుండా నువ్వు ఒక కనీసం 50 lakh crore టార్గెట్ పెట్టుకొని ఇంకా ఎక్కువ టైం తీసుకొని ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఇన్వెస్టర్స్ని ఎక్కువ మంది పిలుచుకొని ఒక గ్రాండ్, బికాజ్ హైదరాబాద్ ఆల్రెడీ హ్యాస్ బ్రాండ్ ఇమేజ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్ చేయాల్సింది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే అన్నమాట. అప్పుడు సమాభివృద్ధి జరిగేటట్టుగా ఒక 25 లక్షల కోట్లు తెచ్చుకున్నట్టుకైతే ఈ 6 zones కూడా ఫోకస్ పెట్టినట్టుకైతే ఖచ్చితంగా ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ గుడ్ సమ్మిట్ డెఫినెట్లీ. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అంటే ఈ 10 ఏళ్ల నుంచి ఇప్పుడు వచ్చిన 1.5 years అంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలంగాణకు వచ్చిన మీరు క్యాలిక్యులేషన్స్ చేయమంటే ఒక 3 విజయాలు ఏమైనా ఉన్నాయా, ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా? మీ అనాలిసిస్లో ఏం చెప్తారు? తెలంగాణకి డెఫినెట్గా అంటే బ్రాండ్ ఇమేజ్ ఒకటి ఉంది ఖచ్చితంగా. ఏది మనకి ఐటీ కారిడార్ని బట్టి బ్రాండ్ ఇమేజ్ ఒకటి ఉంది. తర్వాత తెలంగాణకి డెఫినెట్గా లైక్ ఇండియాలో టాప్ నెంబర్ 1 జీడిపి కలిగినటువంటి రాష్ట్రంగా అవతరించింది. తర్వాత కేసీఆర్ కొన్ని మంచి పనులు చేశాడు కాబట్టి అవి వచ్చినవి. తర్వాత వాటిని రేవంత్ రెడ్డి చేతిలో తీసుకోవటము బట్టి హీ స్టిల్ నీడ్ టు పికప్. ఆయన ఇంకా అది నాడి పట్టుకోలేదు రాష్ట్రానికి. ఆయన ఫ్లాప్ని ఎరాడికేట్ చేసుకోవడానికి కొత్త స్కీమ్తో వస్తున్నాడు. ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ అపోజిషన్ లీడర్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. డాష్ బోర్డ్ ఎందుకు పబ్లిక్లో ఉంచరు అని చెప్పి మాట్లాడాలి బయటకు వచ్చి. ఏమైంది, దీనికి ట్రాకింగ్ సిస్టమ్ ఏంటి? ఓకే, నిన్ననే అయిపోయింది కాదంటలేదు, కానీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాళ్ళు అటువంటి ట్రాన్స్పరెంట్ సిస్టమ్కి వస్తారా అనేటువంటి కొన్ని విషయాలు మనం చూడాలన్నమాట. అపోజిషన్ వాళ్ళు బయటకు వస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మీ మాటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక స్టైలిష్ ఐకానిక్ లీడర్ తెలంగాణకు అవసరం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మీరేమంటారు? ఖచ్చితంగా తెలంగాణకి కావాల్సింది అంటే భారతదేశానికి కావాల్సింది డెఫినెట్గా ఏమంటారు, సిబిఎన్ ఈజ్ నోన్ యాజ్ అ స్ట్రాంగ్ సిఇఓ టైప్ లీడర్షిప్ మనకు అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే మనకి స్టేజ్ల మీదకు వచ్చి డైలాగులు వేసి ఏమంటారు సెంటిమెంట్ రెచ్చగొట్టి ఇదే నడుస్తుంది తెలంగాణలో. తెలంగాణ వచ్చిన కాడ నుంచి రాకముందు నుంచి ఈ డైలాగులతోనే వెళ్ళిపోతున్నారు. కానీ సిఇఓ అనగానే ఒక డెడ్ లైన్ పెడతాడు, ఒక సిస్టమ్ పెడతాడు, ఒక డ్రైవింగ్ మెకానిజం ఉంటుంది, రిజల్ట్స్ని ట్రాక్ చేయటం ఉంటుంది, హైరింగ్ ఫైరింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే సిఇఓ. ఈ సిస్టమ్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెంది. సో వాట్ ఆర్ ద డెడ్ లైన్స్? 5.2 lakh crore వచ్చింది. సో అవి ఎప్పటికల్లా నీకు అకౌంట్లో పడాలా, లేకపోతే అవి కూడా చిత్తుకాయతల లెక్కన వెళ్ళిపోతాయా, ల్యాండ్ అలొకేషన్స్ ఏంటి, ఇవన్నీ ట్రాక్ చేసుకునేటువంటి డెఫినెట్లీ సిఇఓ స్టైల్ లీడర్షిప్కి డెఫినెట్గా తెలంగాణ కావాల్సిందే. సో అటువంటి మైండ్ సెట్లోకి రేవంత్ రెడ్డి రావాలి. మరి ఆయన ఎంత చదువుకున్నాడేమో కానీ ఆయన బట్ ఎండ్ ఆఫ్ ది డే హీ స్టిల్ సీఎం ఆఫ్ తెలంగాణ కాబట్టి ఆయన సిఇఓ స్టైల్ లీడర్గా
విత్ డెడ్ లైన్స్తో వస్తే దెన్ తెలంగాణకి కొంచెం మంచి భవిష్యత్తు ఉండడానికి ఆస్కారం ఉంది. చూద్దాం. బట్ ఏదేమన్నా కానీ డీసెంట్రలైజ్డ్ ఫోకస్ మిస్ అవడం అనేది డెఫినెట్లీ వీ షుడ్ కాల్ దిస్ ఫ్లాప్ షో. చూద్దాం. తెలంగాణ రైజింగ్ ఈజ్ ఫ్లాప్ షో అని చెప్పాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. రైట్.